హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్. ఇవాళ మన కీర్తి టాక్స్లో మరో ముఖ్యమైన చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇవాళ చెప్పబోయే చిట్కా ఏంటి అంటే, మనము ఫేస్కి సంబంధించిన చిట్కాలు పాటిస్తాం, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు పాటిస్తాం, కానీ మన మోచేతుల దగ్గర ఉండే నలుపుదనం కోసం, అలాగే మోకాళ్ళ దగ్గర ఉండే నలుపుదనం కోసం మాత్రం చిట్కాలు ఫాలో అవ్వము. ఎందుకంటే అవి కవర్ అయిపోతాయి డ్రెస్సెస్ వేసుకుంటే అనుకుంటాం. కాకపోతే కొన్ని డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు కొద్దిగా అసహ్యంగా కనిపిస్తాయి ఆ నలుపుదనం. సో వాటిని తొలగించుకునేందుకు నేను ఇవాళ చక్కటి చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను. సో నేను చెప్పబోయే టిప్స్ ఏంటి అంటే, ముందుగా అలోవెరా ప్రతి ఇంటి ముందు ఉంటుంది కదా, అలోవెరాని కట్ చేసేసి లోపల జెల్ ఉంటుంది కదా, ఆ జెల్ని మోచేతుల దగ్గర ఉండే నలుపుదనం మీద రాసేసుకోండి. ఇలా వారానికి 3 సార్లు చేయడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ మీరే చూస్తారు. సెకండ్ టిప్ ఏంటంటే, బేకింగ్ సోడా అందరికీ తెలుసు, అందరి ఇళ్ళలో ఉంటుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ కలిపి పేస్ట్లా తయారు చేసి ఆ పేస్ట్ని మోకాళ్ళ దగ్గర ఉండే నలుపుదనం, మోచేతుల దగ్గర ఉండే నలుపుదనం మీద రాసేసుకొని అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత చన్నీటితోనే కడిగేసుకోండి. ఇలా కూడా చేయడం వల్ల మోచేతుల దగ్గర ఉండే నలుపుదనం పోతుంది. ఇంకొక టిప్ ఏంటంటే, నిమ్మ చెక్క ఉంటుంది కదండి, మనం వాడేసిన తర్వాత నిమ్మ చెక్క పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఆ నిమ్మ చెక్కని ఖచ్చితంగా ఇట్లా మోచేతి మీద ఇలా స్క్రబ్ చేసుకున్నట్టయితే, ఇలా తరచుగా చేసినట్టయితే కూడా మీ మోచేతుల దగ్గర ఉండే నలుపు ఖచ్చితంగా పోతుంది. ఇంకొకటి, మనం గ్రీన్ టీ తాగుతూ ఉంటాం కదా, గ్రీన్ టీ తాగిన తర్వాత ఆ బ్యాగ్ పడేస్తుంటాం. అలా పడేయకుండా కొంచెం ఒక కప్ ఆఫ్ వాటర్లో ఈ టీ ట్రీ అంటున్నా గ్రీన్ టీ బ్యాగ్స్ మరిగించి చల్లబడిన తర్వాత కాటన్ తీసుకొని ఆ వాటర్లో ముంచి చల్లారిన తర్వాత మోచేతులకి మోకాళ్ళకి అప్లై చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల కూడా మోచేతుల దగ్గర ఉండే నలుపుదనం పోతుంది. ఇదే కాకుండా మీరు ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆలివ్ ఆయిల్ కూడా రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర అప్లై చేసుకున్నట్టయితే మోచేతుల దగ్గర ఉండే నలుపు, మోకాళ్ళ దగ్గర ఉండే నలుపు పోతుంది. మరి మీకేం తెలుసు అండ్ మీరేం ఫాలో అవుతారు నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో చిట్కాతో మీ ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.